హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో మీరందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో హైకోర్టుకు సంబంధించి కానీ, గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ కానీ, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి కానీ కోర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ యాప్లో. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 30386344 అనే నెంబర్కి సో మీరు వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ చేయండి. అయితే ఈరోజు నాకు చాలామంది సో కాల్స్ చేసి అడుగుతున్నారు, సార్ ఆర్వీఎస్ రెడ్డి సార్, మీరు సో జనరల్కి అంటే ఓసీ జనరల్కి సో మెన్స్కి కావచ్చు, ఉమెన్స్కి కావచ్చు, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఒకవేళ రిజల్ట్ వదిలితే మీరు చెప్పిన కట్ ఆఫ్ దాదాపుగా మాకు సో అంచనాలకి ఎక్కువగా అనిపిస్తున్నాయి సార్ అని చెప్పేసి రోజుకి కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ వీడియోని చేసి పెడుతున్నాను. రైట్, సో అంటే ఓసీ జనరల్కి, మెన్స్కి, ఉమెన్స్కి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సో గత వీడియోలో ఎవరైనా చూడకపోతే పీబీడీకి మరియు స్పోర్ట్స్ పర్సన్కి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కట్ ఆఫ్ చెప్పాను. అదేవిధంగా నా అనాలసిస్ ఓరియంటెడ్ యొక్క వీడియో కూడా మనకి సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎన్నెన్ని మార్క్స్ టాపర్కి రావచ్చు, సో టాపర్ తర్వాత ఉండే వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావచ్చు, ఆ తర్వాత బిలో యావరేజ్లో ఉండే పర్సన్స్కి ఎంత రావచ్చు, కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ ఏదో ఒక జాబ్ రావడానికి ఎంత కట్ ఆఫ్ సో ఎంత ఉండవచ్చు అనే అంశాన్ని నేను గత వీడియోలో చెప్పాను. అయితే ఈ వీడియోలో ఓన్లీ ఓసీ జనరల్ మెన్స్కి, ఉమెన్స్కి కట్ ఆఫ్ మాత్రం నేను మాట్లాడబోతున్నాను. ఎస్, మీ అందరికీ తెలుసు. సో ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరిగిందంటే 300 మార్కులకు జరిగిందండి. ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్ గురించి ఓసీ జనరల్లో సో మీ యొక్క మనకి మెన్కి ఏదో ఒక జాబ్, మెన్కి ఏదో ఒక జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? సో చూడండి, ఏపీ హిస్టరీ ఏదో ఒక జాబ్ అండి, ఏదో ఒక జాబు మెన్కి సంబంధించి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అంటే పేపర్ 1 అనుకుందాం. పాలిటీలో సో ఎన్ని మార్క్స్ వస్తాయి? సో ఓసీ అభ్యర్థికి సో 98 మార్కులు చేయవచ్చు అండి. సో ఎన్ని మార్క్స్ చేయవచ్చు? 98 మార్కులు చేయవచ్చు. ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2లో ఎస్ఎన్టీ మరియు ఎకానమీ కలిపి ఎన్ని మార్కులు చేయవచ్చు? సో ఎస్ఎన్టీ అండ్ సో మనకి ఎకానమీ కలిపి ఎన్ని చేయొచ్చు అంటే ఒక 85 క్వశ్చన్స్ చేయవచ్చు అండి. ఎంత? ఒక 85 క్వశ్చన్స్ చేయవచ్చు. అంటే మీకు చూసుకోవచ్చు. సో 3 ఇక్కడ వచ్చేసి 18, సో 183 మార్క్స్ వస్తే ఏదో ఒక జాబ్ అనేది మెన్కి రావడం జరుగుతుంది. 183 మార్కులు ఎవరికైతే వస్తాయో సో మన గ్రూప్ 2 మెన్స్కి సంబంధించి ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది. 183 మార్కులు మెన్స్కి సంబంధించి జాబ్ వస్తుంది. సార్ ఇప్పుడు ఇదే సిచ్యువేషను మాకు ఉమెన్స్ కూడా చెప్పండి సార్, ఏదో ఒక జాబ్ రావడానికి ఉమెన్ కూడా చెప్పండి. ఉమెన్ కూడా మనము సో ఈ యొక్క ఉమెన్కి సంబంధించింది కూడా, మెన్కి సంబంధించినది మనం మాట్లాడుకున్నాము, మెన్కి సంబంధించినది ఆల్రెడీ మాట్లాడుకున్నా, ఉమెన్కి సంబంధించినది కూడా సో మనకి ఏదో ఒక జాబు సో గ్రూప్ 2లో ఏదో ఒక జాబ్ రావడానికి ఉమెన్కి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి సార్? ఉమెన్కి సో ఏపీ హిస్టరీ అంటే పేపర్ 1 అని రాస్తున్నా, ప్రతిసారి రాయకుండా పేపర్ 1లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవాలి. పేపర్ 1లో సో గుర్తుపెట్టుకోవాలి 92 మార్క్స్ చేయవచ్చు, 92 మార్క్స్. అండ్ గుర్తుపెట్టుకోగలగండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 2లో వచ్చేసి సో పేపర్ 1లో వచ్చేసి 92 మార్క్స్ అని చెప్తున్నా, పేపర్ 2లో వచ్చేసి దాదాపుగా 78 మార్కులు. అంటే చూడండి 0, సో ఇక్కడ 1 16 170 మార్కులు వచ్చినట్లయితే వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఏదో ఒక జాబు ఉమెన్కి రావడం జరుగుతుంది. 170 మార్క్స్ వచ్చాయా?
వాళ్ళు ఏదో ఒక జాబ్లోకి ఏదో ఒక జాబ్లో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోగలగాలండి, ఏదో ఒక జాబ్ రావాలి అంటే ఓసీలో ఎన్ని మార్క్స్ రావాలా? 183 మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 183 మార్క్స్ వస్తే ఏదో ఒక జాబు మెన్స్ పరంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఉమెన్స్ పరంగా ఎన్ని మార్క్స్ రావాలా? 170 మార్క్స్ అనేది. సో ఓసీ ఉమెన్స్లో నేను చెప్పేది జనరల్ కట్ ఆఫ్ చెప్తున్నాను. ఓసీ ఉమెన్స్లో 170 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళే అడుగుతారు, సార్ ఒకవేళ మాకు గెజిటెడ్ జాబ్ రావాలి అంటే, సో జనరల్లో మాకు ఓసీ పరంగా సో మెన్కి సంబంధించి గెజిటెడ్ జాబ్ రావాలంటే ఈ గెజిటెడ్ జాబ్ రావాలంటే మాకు ఎన్ని మార్క్స్ రావాలి? గెజిటెడ్ అంటే గ్రీనింగ్కే కదా, ఎన్ని మార్క్స్ రావాలి? పేపర్ 1లో గుర్తుపెట్టుకోవాలి, పేపర్ 1లో 1, సో నాట్ 5. పేపర్ 2లో సో పేపర్ 2లో 98. సో అంటే ఈ గెజిటెడ్ జాబ్ రావాలంటే ఆల్మోస్ట్ 203 లేదా ఈక్వల్ టు నియర్లీ 200 మార్క్స్ వచ్చినట్లయితే గెజిటెడ్ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఓసీ మెన్లో. సార్ గెజిటెడ్కి నాన్ గెజిటెడ్కి కేవలం 17 మార్కులు తేడా ఉన్నాయంటే ఆ ఒక్క మార్కులోనే వేల మంది, వందల మంది ఉంటారు. అందుకోసమే చెప్తున్నా, గెజిటెడ్ జాబ్ ఓసీ మెన్స్లో రావాలంటే 203 నుంచి 200 మధ్యలో రావాలి. ఇదే క్వశ్చన్ ఇంకా ఎవరు అడుగుతారు? మనకి ఉమెన్స్ కూడా అడుగుతారు. సార్ మాకు గెజిటెడ్ జాబ్ రావాలి అంటే ఎంత రావాలి? గెజిటెడ్ రావాలంటే ఎంత రావాలి? ఈ గెజిటెడ్ జాబ్ రావాలంటే మాకు మెన్స్కి, ఈ యొక్క ఉమెన్స్కి ఎంత రావాలి? సో ఉమెన్స్కి ఎంత రావాలి? పేపర్ 1లో వచ్చేసమ్మా 98 మార్క్స్ రావాలి. పేపర్ 2లో వచ్చేసమ్మా, పేపర్ 2లో వచ్చేసి సో పేపర్ 2లో వచ్చేసి ఒక మీకు సో ఒక 89 మార్క్స్ రావాలమ్మా. 89 మార్క్స్ 7, సో 17, 187 లేదా నియర్లీ 190 మార్క్స్ వచ్చినట్లయితే మెన్స్కి, ఉమెన్స్కి గ్రూప్ 2లో గెజిటెడ్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ కట్ ఆఫ్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళంతా సిపిటికి రెడీ కాండి, వాళ్ళంతా కూడా సిపిటి ఎగ్జామ్కి రెడీ కాండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ యొక్క మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఎలా మనము క్యాల్కులేషన్ చేసాం ఆల్రెడీ, మీకు అందరికి కూడా టాపర్స్కి ఎన్ని ఉంటాయి, యావరేజ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, వాళ్ళందరికీ ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. 300 మార్క్స్కి మెన్స్కి ఏదో ఒక జాబ్ రావాలంటే ఓసీలో సో జనరల్ కట్ ఆఫ్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ పరంగా 98 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మార్కుల పరంగా 85 మార్క్స్ అన్నీ పోగా సో 183 వస్తే ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంటుంది కన్ఫామ్గా. ఉమెన్కి ఏదో ఒక జాబ్ రావాలంటే జనరల్లో పేపర్ 1లో 92 అండ్ పేపర్ 2లో 78, మొత్తం వచ్చేసి 170 మార్క్స్ అనేది వచ్చినట్లయితే నియర్లీ అప్రాక్సిమేట్లీగా 170 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఓసీ మెన్స్ గెజిటెడ్ జాబ్ రావాలంటే పేపర్ 1లో 105, పేపర్ 2లో వచ్చేసి 98. సో అప్రాక్సిమేట్లీ సో 200 నుంచి 203 మధ్యలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి గెజిటెడ్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓసీ ఉమెన్స్కి చూసుకున్నట్లయితే గెజిటెడ్ జాబ్ రావాలంటే ఓసీ ఉమెన్స్లో గెజిటెడ్ జాబ్ రావాలంటే పేపర్ 1లో 98 అండ్ పేపర్ 2లో వచ్చేసి 89, మొత్తం 187 ఆర్ 190 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉమెన్స్కి గెజిటెడ్ జాబ్ రావడం జరుగుతుంది. సో ఇది ఆర్వీఎస్ రెడ్డి సార్ యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్. ఖచ్చితంగా ఎగ్జామ్ ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత నా అనాలిసిస్లో ఎటువంటి మిస్టేక్స్ అనేటివి ఉండవు. సో ఇదైతే కన్ఫామ్గా నేను మీ అందరికి కూడా చెప్పగలుగుతున్నాను. ఈ మార్క్సే మీకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మీరందరూ కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో నియర్లీ అప్రాక్సిమేట్లీ మీ అందరికి కూడా గతంలో కూడా చెప్పాను. సో 183 ఆర్ ఇక్కడ నేను చెప్తున్నాను ఇంకొక మాట. సో ఇక్కడ 183 అంటే గుర్తుపెట్టుకోవాలి. సో +or-5 ఉండొచ్చు, అంటే 175 నుంచి 183 మధ్యలో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచే చెప్తున్నా కట్ ఆఫ్ 175 నుంచి 183 ఎప్పటి నుంచి చెప్తున్నా జనరల్కి ఇదే ఉంటుందని. నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. 175 నుంచి 183 ఏదో ఒక జాబ్ మెన్స్కి అయితే వస్తుంది. ఉమెన్స్కి అయితే కంపల్సరీగా ఉమెన్స్కి సంబంధించి ఏదో ఒక జాబ్ రావాలంటే ఉమెన్స్కి సంబంధించి ఇదో 165 మార్క్స్ నుంచి 170 మధ్యలో ఉన్న ఉమెన్స్ ఓసీ జనరల్ ఉమెన్స్ ఖచ్చితంగా జాబ్ కన్ఫామ్గా మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక జాబ్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్,
షేర్, సబ్స్క్రైబ్. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని మీరందరూ కూడా షేర్ చేయండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ 6303863443 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఆల్వేస్ ఎనీ అప్డేట్స్ కావచ్చు, కోర్స్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.